బుజ్జి కన్నా అసలు ఏం జరిగిందిరా? ఫుల్ ఫోర్స్గా వెళ్ళావుగా. లక్ష్మి చెప్పినట్టే వాళ్ళ నాన్నగారిని పడేద్దామని విచ్చలుడిగా ట్రై చేశారా. వాళ్ళ నాన్నగారు పట్టమేమో కానీ ఈ సమాజంలో నా మీద చెరగని ముద్ర పడింది. గేరా గే. ఈ 7 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదురా. చివరి రోజు సీతమ్మధార బస్ స్టాప్లో కూర్చొని గట్టిగా ఆలోచిస్తుంటే ప్రసాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా మాస్టర్? నిన్ను కాదురా అప్రాచుడా, నా మనవడు ప్రసాద్ని. నేను ప్రసాద్ మనవాడినే. మా తాత పేరు ప్రసాద్. నేను గుడ్డివాణ్ణి, ఊరికి కొత్త, ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి తోడు దాహం వేస్తుందిరా. దామా ఏ టండనగర్ దా మాస్టర్ పక్కనే బ్రాండ్ షాప్ ఉంది, మందే దందా. ఒరేయ్, నేను తాగను రా, తాగుబోతు వెధవా. నువ్వు తాగలరా? తాగలేని నన్ను వెధవ అంటావా? తాగలేని ఎవ్వనైనా ఎదవ అంటానరా. ఎదవ 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 ఎదవంటావరా? తాగుబోతు ఎదవ. ఏమిటి, నేను బతికే ఉన్నానా? ఒరే పెసుగా, నువ్వా? ఎక్కడ తెచ్చావు? ఎక్కడికి వెళ్ళావురా? మీ నాన్న నీకు నా పేరు పెడితే, నా యావదాస్తి నీ పేర పెడితే, నన్ను తాగుబోతున్న చేతిలో వదిలిపెట్టి ఎక్కడ తెచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఫోన్లే కదా ముసలోడు కదా హెల్ప్ చేస్తే. ఈ డ్రెస్ పట్టుకోలేవు గాని కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటావు వేధావా. ఇది లక్ష్మి వాళ్ళ అడ్రస్. ఈ ముసలోని వాడుకుని మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా రావట్లేదర్రా, గెలగొట్టు. ఏమైంది? అరే మాస్టర్, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. ఎండ గట్టిగా తగిలి చిర్రెత్తుకు వచ్చేసింది. అయినా పర్వాలేదు, ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. నీకు కావాల్సింది కూడా అదే కదా. మాస్టర్ మాస్టర్ లేవరు, రండి లోపల రండి. ఒరేయ్ ఆనందరావు, వీడు నా మనవడు ప్రసాద్. నీతో చెప్పా పెట్టకుండా లోపల తీసుకొస్తే ఏడుస్తావని ముందే పరిచయం చేస్తున్నాను. నమస్కారం పెట్టి తగులడు. అసలే వీడు పెద్ద ఈగోయిస్టు. నిన్ను ఏంట్రా ఆలోచిస్తున్నావు? రమ్మంటావా పొమ్మంటావా? భలేవారు మాస్టర్, ఏంటో మాట్లాడండి. రండి లోపల తగులరా. రండి మాస్టర్ రండి. ఇదే మాస్టర్ మా ఇల్లు. బాగుందిరా, నీదైతేనే నాదైతేనే నాకు కనపడ చావదుగా. రండి రండి కూర్చోండి ఇలా. అరే రే కింద కూర్చుంటారండి మాస్టర్. రండి. పర్లేదురా, కింద కూర్చుంటా. నీ సోపాలు ఎందుకు పాడు చేసుకోవడం? మీరు ముందు లేండి, చెప్తాను. ఏం మారలేదు, మీరు లేండి. ఇలా రండి. ఇంకా అక్కడ కూర్చోండి. అది మనలాంటి వాళ్ళు వచ్చేలేక ఇల్లు అది శుభ్రంగా గడిగేసుకుంటారు, దిష్టి గట్రా తగలకుండా. ఏం మాట్లాడండి, మీరు అసలు మారలేదు. నువ్వు కూర్చో బాబు, కూర్చో. అమరావతి, మాస్టర్ గారు వచ్చారు, టీ పట్రా. చూసారే, నేను చెప్పానా? మనలాంటి వాళ్ళకి ఏమో టీలు కాపీలు పోస్తారు, వాళ్ళు హార్లిక్స్లు బోర్నవిటాలు తాగుతారు. మాస్టరు పోనీ మీకేం కావాలి చెప్పండి. నీ ఆస్తులు సగం రాసి ఇచ్చేస్తావా? మాస్టర్ గారు, నా వైఫ్ అమరావతి, వాళ్ళు మా అబ్బాయిలు. నమస్కారం మాస్టర్. వీళ్ళు మా కోడళ్ళు. నమస్తే అండి. అమ్మా లక్ష్మి, రామ్మా. రామ్మా రా. మాస్టర్ గారు వచ్చారు, చూడు రా. మా అమ్మాయి లక్ష్మి, వీడు నా మనవడు ప్రవీణ్. బాగుందిరా, బాగుంది. సేమ్ టు సేమ్ నాది. ఇలాగే పెద్ద ఫ్యామిలీ, మొత్తం పోయారు. ఈడు అక్కడే మిగిలేడు. ఉండండి ఉండండి, తల మీద పెట్టేస్తున్నారు. ఆ సర్లే కానీ ఎందుకు వచ్చానంటే, మా ఎదవకు పాస్పోర్ట్ కావాలంట. అవసరం అయితే 2 రోజులు ఉండాలి. నేను ఉండను రోయ్. మీరు ఉంటానన్నా మిమ్మల్ని ఎవరు ఉంచుకుంటారులేండి. నువ్వు ఉన్నా నిన్నెవరు ఉంచుకుంటారా అనుకున్నావా? అదేం లేదు. నేను ఉండను కానీ అవసరం అయితే మా మనవడు మీ ఇంట్లో 2 రోజులు ఉంటాడు. మీకేం ప్రాబ్లం ఉండదు. 4 కేజీలు రైసు, 4 వంకాయలు, పొట్లకాయలు తెచ్చుకుంటాడు. వంటగా చూపించేయండి, ఆడి వండుకు తింటాడు. మీరు అలా అంటే మేము బాధపడతాం మాస్టర్. వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముక్కైనా మాట్లాడా? అసలే నోట్లో 4 లేనుడు. మీరే మాట్లాడేస్తుంటే ఇంకా ఆడే మాట్లాడతాడు. ఏంటంటున్నావు? ఏం లేదు, తాతగారిని జాగ్రత్తగా బస్సు ఎక్కించి వచ్చేయమ్మా. తాతయ్య, ఏంటి మనిషి ఇక్కడ మాట అక్కడ? ఈడా అసలు మనోడు పెద్ద ముదిరినట్టుగా. అతనికి నాకు తేడా తెలియలేదా? మీ ఇద్దరు వాడే బాడీ స్ప్రే ఒకటై చచ్చింది కదరా. నాకు ఇలా కలిసి వచ్చిందా? తాతని బస్ ఎక్కించేసి, అమ్మకి అబద్ధం చెప్పేసి, బ్యాగ్ లో బట్టలు సర్దేసేసి. ఏరా బలాదూర్ తిరిగేటప్పుడు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేది లేదా? భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా. ఆ? తప్పగా 40 డిగ్రీల ఎండలో 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్లి లక్ష్మి వాళ్ళ గుమ్మానికి 2 మీటర్ల దూరంలో అయిపోయా. ముందు కుడికాల పెట్టాలా ఎడంకాల పెట్టాలా అని డౌట్ వచ్చి కాళ్ళు విరకొట్టేస్తా.
అయ్యయ్యో నిన్ను కాదు బాబు. ఒరే ఇది పట్టుకో. ఆ పిల్లిని రోజు టార్చర్ పెట్టేస్తోంది. రా బాబు, అలా మొహమాట పడతావేంటి? అలా ఎంటర్ అయిన నాకు కాఫీ కావాలా టీ కావాలా అని అడగడానికి కూడా మొహమాట పడే ఫ్యామిలీ మెంబర్స్లో 2 రోజుల్లోనే డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. 1000 రూపాయల నోటికి చేంజ్ మార్చుకునే లాంటి చిన్న చిన్న పనుల నుండి బాత్రూంలో కలర్ వండాలు వేసే అసహ్యమైన పనులు కూడా చెప్పేంత క్లోజ్ అయిపోయారు. అందరితో అలా కలిసిపోయిన అంకుల్కి నా మీద అనుమానం మాత్రం పోలేదు. ఏ ప్రసాద్ ప్రసాద్ అయ్యా బాబోయ్, గుర్తుపట్టేసినట్టున్నాడు. ఏంటి అంకుల్? ఎక్కడికి వెళ్ళావు? బ్రాందీ షాప్కి. ఆ? బ్రాందీ షాప్ పక్కన ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్ళి త్వరగా పాస్పోర్ట్ వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోవాలని బుట్టెట్టుకొచ్చాను అంకుల్. జై బాలాజీ. ఒకరోజు లక్ష్మి నార్త్ ఎంట్రీ గేట్ దగ్గరికి రమ్మంది. తను కూడా ఏదో పని చెప్పడానికి పిలిచింది అనుకున్నాను. నీ పని మా నాన్నతో చెప్తా. అదేంటి, తాతయ్య పర్మిషన్ తీసుకున్నారుగా నేను ఇక్కడ ఉండడానికి? అదంతా నాకు తెలుసు. అతను మీ తాతయ్య కాదు, నువ్వు ఆయన మనవడివి కాదు. నువ్వేగా చెప్పింది నిన్ను కాదు మీ నాన్న ఇంప్రెస్ చేయమని. ఇంప్రెస్ చేయడం అంటే అబద్ధం చెప్పడం, మోసం చేసి ఇంట్లో చేరడమా? లవ్ అంటే అన్నీ ఉంటాయమ్మా. చిన్న అబద్ధం, కొంచెం మోసం, ఇంకొంచెం స్వార్థం అన్నీ కలిపితేనే ఉగాది పచ్చల్లా ఉంటాయన్నమాట. ఎస్, నేను చెప్పిన డైలాగ్ తనకి ఏ రకంగా అర్థమైందో తెలియదు కానీ ఆ రోజు నుండి లక్ష్మి అస్సలు నన్ను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున ఫ్యామిలీతో టబు కలిసిపోయినట్టుగా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు. 10 లీటర్ల పాలలో 1/2 లీటర్ నీళ్ళు కలిపేసి వాడేసుకున్నట్లు నన్ను వాడేసుకున్నారు. తంతే బూర్ల గంపలో పడ్డట్టు వసంతక్క సీమంత పనులన్నీ నాకే చెప్పారు. ఓ, వసంతక్క అంటే ఎవరో తెలియదు కదూ, లక్ష్మి వాళ్ళ చిన్నదిన. నాకు అక్క, సొంత అక్కలాగానే. పనిలో బిజీగా ఉన్న నేను అరటికెళ్ళ తెమ్మంటే బయటకు వచ్చాను. అమ్మ ఇక్కడుంది, బయట వదిలేసాడు. ఈ శారీని ఎక్కడ చూశానే? అమ్మో అమ్మా అమ్మా అమ్మది దగ్గరికి రా. ఏదో పెద్ద భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానన్ను రోడ్డు మీద అట్టిపళ్ళు ఏరుకుంటున్నావేంట్రా? అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ మళ్ళీ చెప్తానమ్మా. ఏంట్రా చెప్పేది? వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా. సరేరా వెళ్తాను, వెళ్ళి నాతో అన్ని చెప్పేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడేదో జరుగుతోంది. సంథింగ్ ఇస్ రాంగ్. వెళ్ళమ్మా రాంగ్. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అయ్యో బాబు చూసాడమ్మా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళమ్మా. అమ్మ నీకు దండం పెడతానమ్మా, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళమ్మా ఇంటికి. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నీ తప్పే వెళ్ళమ్మా. ప్రసాద్ ఏంటో గొడవ? ప్రసాద్ అంటాడేంట్రా? ఈవిడెవరు? ముత్తైదులందరూ రండమ్మా. పిన్ని గారు, ముత్తైదు అదేం లేదు అంకుల్. పిన్ని గారు 11 మంది ముత్తైదుని పిలిచారనమాట. 10 మంది వచ్చారనమాట. 500 రెమ్యునేషన్ అనమాట. ఈవిడ 11 ఆవిడ అనమాట. ఓకే, ఈవిడ 1116 అడుగుతున్నారనమాట. బాగా బిజీ అనమాట, కుదరదు అంటున్నారు. చిన్న విషయం అయ్యా, పెద్దమ్మ పాపం. ఇచ్చేద్దాం, మీరండమ్మా. మీరు వెళ్ళండి అంకుల్, నేను తీసుకొస్తా. ఇచ్చేస్తాను డబ్బులు, నేను తీసుకొస్తాను. తీసుకురా. అమ్మ సారీ అమ్మ, సారీ అమ్మ, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ అమ్మ నువ్వు రాబోతు చచ్చిపోతా, నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతావా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా రామ్మ. నన్ను కూడా వేయమంటావా? ఎరా ఆ అమ్మాయేనా? నీకెలా తెలిసిందమ్మా? చూస్తేనే తెలుస్తోందిరా, అమ్మాయి కోసం ఎవరైనా వచ్చేస్తారు. అమ్మ కూడా లక్ష్మిని చూసి చాలా ఇంప్రెస్ అయిందిరా. ఐఎమ్ సో హ్యాపీ. సరే, పెంట చేయకుండా ఒబ్బిడిగా ఇంటికి వచ్చాయి, సరేనా? నేను వేసే ప్రతి చిన్నడుగు పెద్దడుగు అన్ని సూపర్ సక్సెస్ రా. అదే కాన్ఫిడెన్స్తో, అదే ఉత్సాహంతో ఒక తప్పుడు అడుగు వేసా. అది రాంగ్ స్టెప్ అని వేసే వరకు తెలియదురా. తను ఒక బాత్రూంలోకి వెళ్తే నేను నా మ్యాటర్ క్లియర్ చేసుకోవడానికి పక్క బాత్రూంలోకి వెళ్ళా. లక్ష్మి కన్యాకుమారి నుండి శ్రీలంక వరకు రాముడు సముద్రపై వారధి కడితే అది హనుమంతుడి బలమో ఉడత సాయమో అనుకున్నా. కాదు, రాముడికి సీత మీద గల ప్రేమ వల్లే సాధ్యమైందని ఇప్పుడే అర్థమైంది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే 90% నేను వచ్చిన పని పూర్తయింది. మీ ఇంట్లో అందరు నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. మీ ఫాదర్ ఈ వారంలో నన్ను 3 సార్లు గుడికి తీసుకెళ్లారు. వండింది తినమనే మీ అమ్మ సాయంకాలం ఏం కావాలి బాబు అని అడిగి మరి ఉంటుంది. మీ పెద్దన్న ఏమో దమ్మేద్దామా, మీ చిన్ననే తనకున్న షేర్లు అమ్మేద్దామా అనే విషయాలు షేర్ చేసుకునేంత క్లోజ్ అయిపోయారు. మీ వదిలినంటావా సొంత తమ్ముళ్ళనే. ప్రవీణ్ గడు మావయ్య అని పిలిచినప్పుడు చూడాలి. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి పిలిచినంత ఆనందం
మీ పనోడుకు కూడా ఇది మనోడే అని ఫీలింగ్. ఇక మిగిలింది నువ్వే. నువ్వు ఐలువి చెప్పక్కర్లేదు, జస్ట్ మూవ్ అని చాలు. అన్నవా ఎంత చేశాను, నీతో మూవ్ అనిపించలేనా? ఎలా ఊ అనాలో నేను ప్లాన్ చేస్తా. నువ్వు స్నానం చేసి బయటకు వచ్చే, ఎవరిని చూస్తే బాగోదు. ఓకేనా? బాయ్. ఏంటి నాన్న? ఎవడ్రా నువ్వు? ఆ? డిజైన్ చేసుకున్న ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? లిఫ్ట్ అడిగి మోసం చేసి ఆ రోజు వైన్ షాప్ దగ్గర దిగింది నువ్వేనా? తెలియక చేసిన తప్పు అంకుల్. ఆ? తప్పులు చేయడం సహజంరా, కానీ అది చెరిగిపోయే తిలకం బొట్లో ఉండాలి, కానీ ఎప్పటికీ చెరగని పచ్చ బొట్లో ఉండకూడదు. మా ఇంట్లోకి చెత్త చెదారో రాకుండా నేను చాలా జాగ్రత్త పడతాను. ఆల్మోస్ట్ మా ఇంటికి నేను ఒక ఆల్అౌట్లో పనిచేస్తాను. అలాంటిది చెత్త చేరింది. ఆ చెత్త కాంపౌండ్ వాళ్ళు దాటేదాకా ఎదురు చూశాను రా. అంకుల్ అంకుల్ సారీ అంకుల్. అంకుల్ సారీ అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. సారీ అంకుల్. అంకుల్ లక్ష్మితో ఒకసారి. నోర్మోయ్, ఇంకొకసారి నా కూతురు పేరు నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు. నువ్వు మళ్ళీ అడిగితే లిఫ్ట్ ఇవ్వనరా. అలాంటిది నా కూతురుని ఎలా ఇస్తా అనుకున్నావు? రే, నువ్వు ఎవడో ఎందుకు వచ్చావు నాకు అనవసరం, కానీ ఇంకొకసారి ఇంటి చుట్టుపక్కల కనబడ్డా నీ వల్ల నా కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అడ్డంగా నరికేస్తాను రా నిన్ను.